వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలేంటి, ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా. అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టే ఫలి, కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు మీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే -6 రూపాయలు. కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రణ అవసరం. దుబారా ఖర్చులు ఆపుకోగలగాలి. మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలగాలి. ధర్మబద్ధమైన ఆధ్యాత్మికబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కనుక దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు. కొడుకు కదా, కూతురు కదా, కోడలు కదా, బంధువు కదా, మిత్రు కదా అని చెప్పి నా వాళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. సలహాలు సూచనలు ఇవ్వడం మానుకోండి. మౌనంగా ఉన్నంత వరకు మీ యొక్క విలువ పెరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగా విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది పండగ వరకు చివరి సున్న అవడం వలన మానసికమైన వ్యధ, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన, అనగా ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందని నిత్యము అంతర్మదనం జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది. అదే కాకుండా ఈ రాజు సస్యాధిపతి నీరసాధిపతి అవ్వడం వలన ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు అనగా మిరప, కంది పంటలు అనుకూలించడం, అలాగా తెలుపు ధాన్యమైనటువంటి పత్తి, వడ్లు, జొన్నలు, తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలు మంచి పంటలు పండడం, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ సేవారంగ కార్మికులకు, కాంట్రాక్టర్లకు, బెండింగ్లకు, స్వయం వృత్తులు చేసే వారందరికీ చాలా మంచి కాలమే ఉంది. కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం, ధర్మంగా మీరు ఉండగలిగినట్లయితే మీ స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా రాబోయే కాలంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ధర్మాన్ని తప్పినా, అధర్మానికి నాంది పలికినా, వ్యసనాలకు గురి అయినా, అనవసర ఖర్చులకు వెళ్ళినా, హంగులకు ఆర్భాటాలకు వెళ్ళినా ఏమవుతుంది, చివరికి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కుష్మణ దీపము, ఇంట్లో ఆనంద దీపము, ఇంటి బయట స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామికి ముగ్గు పెట్టగలిగినట్లయితే మీకు సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.